మేడం నిన్న జెండా సభలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం రెచ్చిపోతూ జగన్ని పాతాలను తొక్కేస్తా అని మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరు పాతాళానికి ఆయన తొక్కేసేది ఏంటండి? ఆల్రెడీ ఆయన ఏదో వామనుడితోనూ బలిచక్రవర్తితోనూ ఏదో పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే వామన రూపంలో జనసేన పార్టీనికి ఆయనే తొక్కేసుకుంటున్న విషయం, అధపాతాళానికి తొక్కేసుకుంటున్నాడు. ఆల్రెడీ సిబిఎన్కి టీడీపీకి ఊడిగం చేస్తున్నాడని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. అసహించుకునేటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క 40 రోజుల్లోకి ఎలక్షన్స్ వస్తే ఏం మాట్లాడుతున్నారు? నిన్న సభలో అసలు ఏమన్నా మీనింగ్ఫుల్గా ఉంది ఆయన మాట్లాడేది? ఏంటి ఇటుకలు పేరుస్తున్నాం, ఇల్లు కడతాం, ఏంటి తాడేపల్లి ప్యాలెస్ని కూల్ చేస్తామని అంటాడు. ఇంకా ఆయనకి తెలియట్లేదు 40 రోజులే ఆయనకి టైం ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన తెలంగాణకి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి పైగా అతనేదో ఋషులు మహర్షులతోనూ లేదా అమ్మవారు 24 మంత్రం గాయత్రి మంత్రం అని చెప్పి అసలు విరుద్ధంగా, అంటే ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అదేమంటే మళ్ళీ మేము ఎలక్షన్లోకి రావడానికి మా దగ్గర డబ్బు ఉందా అని అంటాడు. ఒక జీరో ఎలక్షన్ చేయొచ్చు జీరో బడ్జెట్తో అని చెప్పేసి ఒకప్పుడు మాట్లాడినటువంటి మహా మనిషి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇవాళ రోజున మరి అది ఎందుకు అప్లికబుల్ చేసుకోలేకపోతున్నారు ఆయన? పైగా మళ్ళీ మా దగ్గర కరెక్ట్ టీం లేదంటాడు, మెయింటైన్ చేసే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నోళ్ళు లేరంటారు, అలాగే మా దగ్గర ఒక సెటప్ లేదని చెప్పేసి మాట్లాడతారు. అంటే నిన్నటి సభ ఎలా అనిపించిందంటే చంద్రబాబు నాయుడు గారికి హైప్ తీసుకురావడానికి ఆయన ఎంత అష్టకష్టాలు పడుతూ ఆయన పార్టీని ఆయనే ఎంత దిగజార్చుకున్నాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అండి నిన్న. అండ్ నిన్న నారా లోకేష్ కూడా కనపడలేదు కదా మేడం మీటింగ్లో, ఏమంటుందంటే మరి చెప్తున్నాను కదా, దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు, అలాంటప్పుడు ఇద్దరు ఉంటే ఎలా జరుగుతుంది అక్కడ? అందుకని ఏంటంటే అసలు పుత్రుడు పక్కన ఉన్నాడు, దత్తపుత్రుడిని పక్కన పెట్టుకొని ఏదో జెండాల మార్పిడి పండగ కాబట్టి ప్రస్తుతానికి అలా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు అసలు అది ఒక మీనింగ్ఫుల్గా జరిగిందా అండి? అరుపులు కేకలు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఖరికి ఏం మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారు కూడా రేపటి రోజున మేము ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు మేము ఇద్దరు కలిసి కులాలకి మతాలకి అతీతంగా ఒకటి స్థాపించబోతా ఉన్నాము రాష్ట్రంలో అని చెప్పేసి ఒక కమ్యూనిటీని అనేసి మాట్లాడుతూ ఉన్నారు. కమ్యూనిటీ అంటే ఏంటండి? మీనింగ్ ఏంటి? అర్థం మాకు తెలియలేదు. ఒక కమ్యూనిటీ అంటే కులాలు మతాలే కదా, మరి ఒకే కమ్యూనిటీ ఇన్నాళ్ళు మరి వాళ్ళు చేసింది రాజకీయాలు చేసిందే వాళ్ళు కులాలతో కదా, మరి అంటే ఏ కులాన్ని వాళ్ళు సమాయత్తం చేసి ఒక కులంగా ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ చేయబోతా ఉన్నారు అంటే ఆ కమ్యూనిటీ అనే పదానికి మాకు అర్థం కాలేదండి. అదొకటి క్లారిటీ లేక మేమందరం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటము, అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడటం, ముఖ్యంగా 4వ భార్య అని చెప్పేసి మాట్లాడటం, అంటే మహిళలంటే ఎంత చిన్న చూపో వీళ్ళకి, అటు జనసేనకు కావచ్చు ఇటు సిబిఎన్కి కావచ్చు మరోసారి రుజువైందని చెప్పేసి అనుకోవాలండి. వాళ్ళకి అర్థం కాని విషయం ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రాబోయే ధర్మయుద్ధంలో ఓటర్స్ మోర్ దాన్ 50% ఉంది లేడీ ఓటర్స్, 60% లేడీ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళకి అర్థం కావట్లా, మహిళ తలుచుకుంటే పార్టీలే కాదు అన్నీ కూలిపోతాయి ముఖ్యంగా. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మా మహిళలను అయితే లాగొద్దు, మీకు ఏదున్నా మీరు చూసుకోండి, మీరు మాట్లాడుకోండి. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం, కామెంట్స్ చేయటం చేస్తే మాత్రం ఇది ఎవరికీ అంత మంచిది కాదని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నానండి.